చేసినటువంటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగినటువంటి దేవరూపులో జరిగినటువంటి మీటింగ్లో కొందరు, ఎందుకంటే యూత్ కాంగ్రెస్ సంబంధించిన వారు ఆడ ఏదో హైలైట్ కావడానికి, మేమేదో చేస్తున్నాం, వర్గ విభేదాలను సృష్టిస్తామని చెప్పడానికి హైలైట్ కావడానికి చేసినటువంటి కార్యక్రమే తప్ప అక్కడ జరిగింది ఏమీ కూడా జరగలేదు. అక్కడ మంచిగా మీటింగ్ జరిగింది. వచ్చిన ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ముందుకు పోవడం జరిగింది తప్ప అక్కడ జరిగింది లేదు. దాన్ని గౌరంతను కొండంతలు చేసి మీడియాలు కానీ అందరు కానీ వాట్సాప్లలో కానీ షేర్ చేయడం జరిగినది. ఈరోజు గతంలో మాట్లాడుతున్నటువంటి ఎవరైతే మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో కృష్ణమూర్తి గారు, గతంలో వారసత్వం లేదన్న విషయం నీకు తెలియదా అని అడుగుతున్నా. ఎందుకంటే మనందరమే కదా పోయి మేడం దగ్గరికి తీసుకొని రావడం జరిగినది. కోవట్లను మాట్లాడడం ఆశ్చర్యం, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోవట్లు అనేది అప్పుడు రాజకీయ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ నాయకులు ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి ఉన్నోళ్ళు డొనేషన్స్ గురించి అందరి దగ్గరికి పోతారు. అందులో భాగంగానే డొనేషన్స్ ఇచ్చిలో ఇవ్వలేదు ఆ విషయం అయితే నీకు తెలియదు, నాకు తెలియదు. ఇవాళ వాటిని ఉద్దేశించి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు అక్కడ వీరికి నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు, డొనేషన్ ఇచ్చిలో ఇవ్వలేదు తెలియదు, దాన్ని కోవట్టుగా అనడం ఇది సబబు కాదు. అలాంటి పద్ధతి చిల్లర మాటలు మానుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి అనినిత్యం కూడా ప్రజల్లో ఉండుకుంటూ అమెరికన్ వచ్చి లక్షల కోట్ల వ్యాపారాలను పక్కకు పెట్టి ఈరోజు పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోని ఆ రోజు మన ఝాన్సీ రెడ్డి గారు రావడం జరిగినది. అందులో భాగంగా అప్పుడు పౌరసత్వం రాకుండా అడ్డుకున్న భాగంలో వారసత్వాన్ని మన ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి దయాకర్ రావుకు బుద్ధి చెప్పినన్న విషయాన్ని మీకు తెలుసు. దేవరుప్ల మండలంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా దేవరుప్ల మండలంలో జరిగినటువంటి సంఘటనలను ఆ విషయంలో అందరినీ కూడా పిలిచి, నిన్ను కూడా ఎమ్మెల్యే గారు ప్లస్ ఝాన్సమ్మ గారు కూడా పిలిచి నీకు కొంచెం సమన్వయ లోపం ఉంది, సరి చేసుకోమని చెప్పడం కూడా జరిగినది. అయినా కూడా నువ్వు పద్ధతి మార్చుకొని ఎడలా అక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులందరినీ కూడా తొలూరుకు పిలిపించి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగంగా ఈ రోజు అవాకులు చెవాకులు పేలి ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే సమ్మక్క సారక్కల్లాగా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాంటే జీర్ణించుకోలేని పార్టీ సస్పెండ్ చేస్తే పద్ధతి మార్చుకున్న తర్వాత మొన్న కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. గతంలో మీరు ఏమేమి పొరపాటు చేసిందో అవన్నీ సరిదిద్దుకోండి, మళ్ళీ కూడా చివరి అవకాశం ఇస్తాను, మీరు కలిసి రావండి అని చెప్పినాక కూడా ఇలాంటి అవాకులు చెవాకులు పేలి వాళ్ళ మా ఎమ్మెల్యే గారి మీద కానీ వాళ్ళ ఝాన్సీ రెడ్డి మేడం కానీ ఇలాంటి అవాకులు చెవాకులు మానుకోవాలి. మానుకొని ఎడల కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్తుంది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ సత్యంలో దేవరుప్ల మండలమే కాదు పాలకుర్తి నియోజకవర్గంగా కూడా చూపించే సమయం ఆసన్నమైనది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఉన్నతంగా ప్రవర్తించండి. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ గురించి అన్యాయం జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరుగుతుంది? మీ వల్ల కాంగ్రెస్